అందరికీ నమస్కారం అండి. కదిలే శివలింగం ఉన్న దేవాలయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శివలింగం ఏంటి? కదలటం ఏంటి? అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఆలయంలో శివలింగము 24 గంటలు కదులుతుంది. లేదా ఎంత కదిపినా కూడా కదలదు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రము ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఉంది. ఇక్కడ శివుడిని దుగ్ధేశ్వరనాథుడు అంటారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఇది ఉపలింగం అంటారు. మన దేశంలో ఎన్నో అపురూపమైన ఆలయాలున్నాయి. డియోరియాలోని రుద్రపురంలో ఉన్న ఈ శివాలయంలో శివలింగం పానమట్టం మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్ఠించబడింది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగం చాలాసార్లు కదులుతుంది. అలా ఒక గంట సేపు కదలొచ్చు, లేదా 5 గంటలు కదలొచ్చు. ఒక్కొక్కసారి 24 గంటల సేపు కదులుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో స్వామివారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయిన తర్వాత ఎవరెంత కదిపినా కూడా ఒక్క అంగుళం కూడా కదలదు. ఈ శివలింగము భూమి లోపల ఎంత లోపలి వరకు ఉన్నదో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు. ఎంత తవ్వినా శివలింగం యొక్క జాడ కూడా తెలియకపోవటంతో విఫలమయ్యారు. చూసే అదృష్టం ఉండాలే కానీ ఇలా అబ్బురపరిచే శివలింగాలు, దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.